యాహ్! ఎలా ఉన్నారు? ఏం జేస్తున్నారు? నేను సూపర్‌గా ఉన్నా అండి. ఇప్పుడు అంటే ఒక 'హ్యాపీ డేస్' అనే సినిమాతో ఎంటర్ అయ్యి 18 ఇయర్స్ ఆఫ్ జర్నీ ఆ! వెనక్కి తిరిగి చూసుకుంటుంటే ఏమనిపిస్తుంది? 18 ఇయర్స్ జర్నీ. 18 ఇయర్స్ నిజంగా అంటే బేసిక్‌లీ ఇక్కడే పెరిగాననిపిస్తుంది నాకైతే. నా లైఫ్ మొత్తం ఇక్కడే. హ్మ్. 18 ఏళ్ళప్పుడు 17 షూటింగ్స్ మొదలెట్టినప్పుడు. ఓకే. సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి 18 ఏళ్ళు. సో, హ్మ్. ఆల్‌మోస్ట్ హాఫ్ మై లైఫ్ 18 ఏళ్ల నుంచి 2007లో రిలీజ్ అయింది. సో, 18 ఇయర్స్ నుంచి జర్నీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ అన్నీ అప్స్, డౌన్స్ అన్నీ ఒక రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంది బేసిక్‌గా. బట్ హ్మ్. ఐయామ్ హ్యాపీ టు బీ హియర్. అంటే ఎప్పుడైనా కూడా మనకి ఫస్ట్ సినిమా అవకాశం అనేది ఎప్పటికీ మెమరబుల్‌గా ఉంటది గదా! 100%. సో, అంటే 'హ్యాపీ డేస్' అనే సినిమా మీ కళ్ళ ముందుకొచ్చినప్పుడు అసలు 'హ్యాపీ డేస్' అనే సినిమా అంటే మనకేస్తుంటాం కదా! 2 ఇయర్స్ ఆఫ్ హ్యాపీ డేస్, 10 ఇయర్స్ ఆఫ్ హ్యాపీ డేస్ ఇలా అవును. ఎళ్తా ఉంటాయి గదా! సో, అవునండి. అలా చూసినప్పుడు ఆ వేవ్స్ అనేవి అలా పాస్ అవుతున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఆ సినిమా గురించి గుర్తొచ్చేయి ఏముంటాయి? ఆ సినిమా గురించి గుర్తొచ్చేవి చాలా ఉంటాయండి. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ కమ్ముల సార్. శేఖర్ కమ్ముల గారు ఆ సినిమా నన్ను ఆ చందు క్యారెక్టర్‌లో ఆయన విజువలైజ్ చేసుకొని నన్ను పెట్టినందుకు ఈరోజు ఇంకా ఇప్పటికీ నేను సినిమా ఫీల్డ్‌లో ఉన్నా, సినిమాలు చేస్తా ఉన్నా. హ్మ్. అండ్ నిజంగా ఐయామ్ ఆల్వేస్ గ్రేట్‌ఫుల్, ఆల్వేస్ థాంక్‌ఫుల్ టు శేఖర్ కమ్ముల గారు. నాకు హ్యాపీ డేస్ అనంగానే ఫస్ట్ గుర్తొచ్చేది శేఖర్ కమ్ముల గారే. అందులో హ్మ్. ఇంకా సెకండ్ డౌటే లేదు. హ్మ్. అండ్ దిల్ రాజు గారు జనాలందరి ముందరికి ఆ సినిమాని చాలా అద్భుతంగా తీసుకొచ్చారు. తీసుకెళ్ళడం జరిగింది. యెస్. అండ్ అలాగే నా రెండో సినిమా కూడా దిల్ రాజు గారి ప్రొడక్షన్‌లో శ్రీకాంత్ అడ్డాల గారి డైరెక్షన్‌లో చేశాను. సో, ఆ 2 సినిమాలు నాకెప్పటికీ నేను అంటూ ఉంటా ఎప్పటికీ నా నా కళ్ళు లాంటివవి. హ్మ్. నా హ్మ్. సో, ఆ సినిమాలు వండర్‌ఫుల్. మనం టీనేజ్‌లో ఉన్నప్పుడేంటంటే, మన ఎయిమ్స్, గోల్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి యాక్చువల్‌గా. అవునండి. అంటే ఇండియా గురించి ఆలోచిస్తాం గానీ, బట్ ఇండియాకొచ్చి ఒక తెలుగులోకొచ్చి ఒక యాక్టర్ అవ్వాలి, ఇలాంటి గోల్స్ అనేవి చాలా రేర్‌గా లేదండి. ఉంటాయి గదా! అవును. ఆ! కరెక్టే. నాకు ఆ! కూడా ఎప్పుడు నేను అలా ఒక యాక్టర్ అవ్వాలనేది నా మైండ్‌లోనే లేదండి. నిజం హ్మ్. నా హ్మ్. చిన్నప్పుడు నేను, మా ఫ్రెండ్స్ నేను స్కూల్ డేస్ నుంచి నేను బాస్కెట్‌బాల్ భయంకరంగా ఆడేవాడిని. అంటే పొద్దున్న స్కూల్ అయిపోతే ఒక 2:30, 3కి స్కూల్ అయిపోతే డైరెక్ట్ ఎళ్లి హ్మ్. ప్లే గ్రౌండ్‌కెళ్ళి లేకపోతే జిమ్‌కెళ్ళి 3 నుంచి రాత్రి 9 వరకు ఇంకా ఇంట్లోంచి అందరు పేరెంట్స్ ఫోన్ చేసి రండ్రా రేపు స్కూల్ ఉందనే వరకు మేము బాస్కెట్‌బాల్ ఆడుతూ ఉండేవాళ్ళం. అంత హ్మ్. పిచ్చి ఉండేదన్నమాట హ్మ్. బాస్కెట్‌బాల్ హ్మ్. అంటే. అండ్ మా హై స్కూల్ నేను ఆల్మోస్ట్ 11థ్ వరకు ఆడాను. బాస్కెట్‌బాల్ 10థ్, 11థ్ వరకు ఆడాను. తర్వాత 12థ్‌లో ఉన్నప్పుడు నాకు ఈ హ్యాపీ డేస్ అవకాశం రావడం జరిగింది. సో, హ్మ్. దాని ముందర మామూలుగా ఒక నార్మల్ కిడ్‌లానే ఎళ్లి ఇంక కాలేజ్‌కెళ్దాము. ఒక యూనివర్సిటీస్‌కి అప్లై చేశాను. కొన్ని యూనివర్సిటీస్‌లో యాక్సెప్టెన్స్ వచ్చింది. కొన్నిట్లో రాలేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ కాలేజ్‌కెళ్ళి ఏదో ఒక చేద్దాం అనుకున్నా అక్కడే. హ్మ్. ఇదసలు మైండ్‌లోనే లేదు నాకు. మనకి జీలుంటే తప్ప, లేదంటే ఎక్కడో ఇండియాలో ఒక డైరెక్టర్ కాస్టింగ్ కాల్ ఇచ్చాడంటే, ఆయనకి ఒక సీన్ నరేట్ చేసి పంపాలంటే ఇవన్నీ చేయం గదా మనకి. మా మా బాబాయ్ ఉంటారండి. శ్రీధర్ అని. హ్మ్. ఆయన అవును. ఆయన సీరియల్స్‌లో చేస్తా ఉంటారు. 'జీడిగుంట'. కొన్ని 'జీడిగుండ శ్రీధర్' గారు. ఆయన హ్మ్. కొన్ని సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేశారు ఆయన. చేశారు. ఆయన అవును. ఆ టైంలో మా బాబయ్య ఆడిషన్ చేద్దామని 'హ్యాపీ డేస్‌కెళ్లారు' హ్మ్. బేసిక్‌గా. ఆయన హ్మ్. యాక్ట్ చేద్దాం అనుకుని. ఓకే. ఓకే. సో, అప్పుడు మా బాబాయ్‌కి వాళ్ళ డైరెక్షన్ టీమ్ మన 'సాయి కిరణ్ అడవి' గారు మా బాబాయ్‌కి వాళ్ళు తెలుసనమాట. సో, హ్మ్. ఆయన ఆడిషన్‌కెళ్తే లేదండి శ్రీధర్ గారు మేము కొంచెం ఫ్రెష్ ఫేసెస్ కొత్తగా ఉండేవాళ్ళుకి చూస్తున్నాము. ట్రై చేస్తున్నామని చెప్పడం జరిగింది. హ్మ్. అప్పుడు మా బాబాయ్ మా డ్యాడీకి ఇలా ఫోన్ చేసి, "రేయ్! మీ వాడేమన్నా ఇంట్రెస్ట్ ఉంటుందా చేయడానికి సందేశ్‌కి? ఇట్లా శేఖర్ కమ్ముల గారి సినిమా బావుంటుంది" అని చెప్తే ఇంకా నేను మామూలుగా ఇలా ఆ టైంలో ఒక వీడియో కెమెరాస్ ఉండేవి. సైడ్‌లో ఇట్లా ఓపెన్ అయ్యి ఆ క్యామ్ కార్డర్‌లో మామూలుగా పెట్టి ఒక ట్రైపాడ్ స్టాండ్ మీద ఇట్లా ఆడిషన్ చేశాను. ఒక హ్మ్. 2, 3 క్యారెక్టర్‌లు ఏవో ఇచ్చారు. ఫస్ట్ నాకు చందు అని కనిపించింది. ఇంక చందు క్యారెక్టరే యాజ్ ఇట్ ఈజ్ నేను చేశారు. అది చేసేసాను. వెనకాల మా చెల్లి రికార్డ్ చేస్తూ ఆమేమో మధు డైలాగ్స్ చెప్తా ఉండి, నేను చందు డైలాగ్ చెప్పి హ్మ్. చేశాను. అలానే ఏదో ఒక పాట కూడా ఏదో ఆ టైంలో పాడాను. ఆ పాటని కూడా ఆహ్, ఈ మొత్తం నేను నేను చూడంగానే మా డ్యాడీకి చెప్పానన్నమాట. డ్యాడీ ఇది పంపించొద్దు. నేను చాలా వేస్ట్‌గా చేశాను. నాకు చూస్తేనే నాకు ఏదోలా ఉంది. హ్మ్. ప్లీజ్ డ్యాడీ అంటే నేనింక అసలు నువ్వు పంపిస్తే నేను చెప్తున్నా నేను చాలా ఫీల్ అవుతా అని చెప్పాను. ఆయనేమో ఇంకా సరేరా ఓకే అని చెప్పేసి నాకు తెలియకుండా పంపించేశారు. హ్మ్. కొన్ని రోజులయింది. సడెన్‌గా నాకు ఒక కాలొచ్చింది. మా యూఎస్‌లో ల్యాండ్‌లైన్ ఫోన్‌కి దీనికి కాలొచ్చింది. అనీష్ కురువిల్ల గారు చేశారు. హ్మ్. హ్యాపీ డేస్‌కి ఆయన ఎగ్జిక్యూటివ్ అదే. అదే. ప్రొడ్యూసర్. అవును. ఫోన్ చేసి ఆయన ఇట్లా అదే వరుణ్ ఇట్లా వీఆర్ ప్లానింగ్ టు కాస్ట్ యూ ఫర్ చందు. యూ గాట్ ఫైనలైజ్డ్ అండ్ ఇండియాకి రావాలి.
అండ్ ఇక షూటింగ్ అంతా ఉంటుంది, ఇన్ని డేస్ ఉంటుంది, ఒక వర్క్ షాప్ కూడా ప్లాన్ చేస్తున్నాము. సో ఈ టైంలోకి వచ్చేయాలి, ఫిబ్రవరిలో, నాకు ఇంకా గుర్తుంది, ఫెబ్లో నువ్వు రావాలని చెప్పి నాకు ఐ థింక్ డిసెంబర్ అప్పుడే మాకు మిడ్ టర్మ్స్ జరుగుతూ ఉన్నాయి. ఓకే. అప్పుడే మిడ్ టర్మ్స్ రాసుకుని ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఓకే ఏంటి ఇప్పుడు ఎక్కడ గేమ్ ఎక్కడ ఆడతాం మనం అని అనుకునే టైంలో మొత్తం ఒక 5 నాకు ఫ్యూ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ టైంలో ఆయన కాల్ చేయడం జరిగింది. ఇంకా అనగానే మా ఫ్రెండ్స్ అందరూ ఫుల్ ఖుషి అయిపోయారు. అంటే ఒక సినిమాలో చేయడం అనేది ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ కదా, అందరికీ అది. సో ఇంకా అలా అనుకున్నాము, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇంకా ఆఫ్టర్ దట్ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక చిన్న వర్క్ షాప్ పెట్టారు శేఖర్ సార్, మొత్తం ఇంకా నిఖిల్, మిగతా క్యాస్ట్ అందరూ కూడా అక్కడ ఉన్నారు. అండ్ ఆడిషన్స్ రిహర్సల్స్ చేస్తూ ఉన్నాం. దెన్ వీ స్టార్టెడ్ షూటింగ్ ఫర్ ద ఫిల్మ్. సో అలా జరిగింది.